హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి వీడియోలో చోలే మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 2 కప్పుల వరకు శనగల్ని నైట్ నానబెట్టి తీసుకున్నాను. నానబెట్టుకున్న శనగల్ని ఇలా కుక్కర్లో యాడ్ చేసుకొని ఇవి మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి. సో శనగలు ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా వంపేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 పొడుగుగా కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలని మిక్సీలో వేసుకొని ఇలా టమాటా ప్యూరీ లాగా చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా ప్యూరీ ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టిన శనగల్ని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. శనగలు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 to 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి. సో కర్రీ ఇలా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇదండి చోలే మసాలా కర్రీ తయారు చేసే విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.